ఈరోజు వరంగల్లో మే 6న రైతు సంగ్రహ సదస్సు. ఇదే ప్రాంతంలో రైతు డిక్లరేషన్ అని 33 హామీలు ఇచ్చి రైతు బంధు, రైతు భరోసా ఏది పడితే అది మాట్లాడి రైతులను మోసం చేసిన ఈ సన్నాసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఇలా రామన్న సంగ్రహ సదస్సు అని ఒక కార్యక్రమం మొదలుపెట్టుకొని రైతులకి రక్షణగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెడితే ఇప్పుడే వాకింగ్ వచ్చిన వరంగల్లో వరంగల్లో వాకింగ్ వస్తే ఇక్కడ వింత వింత కనపడుతున్నాయి. మెగా రైతు మేళ. అసలు ఈ మెగా రైతు మేళ ఎప్పుడు పెట్టాలా? రైతు బంధు ఇచ్చినందుక, రైతు భరోసా 15,000 ఎగ్గొట్టినందుక, రుణమాఫీ చేయనందుక, కారం నీళ్ళు అయినందుక, కరెంట్ అయినందుక ఏం సాధించమని ఇంత పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి రైతు మెగా మేళ. మళ్ళీ ఇక్కడ పెద్ద రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ ఎవరికి చేసినావు? ఈ రాష్ట్రంలో 40,000 కోట్ల పైగా రుణమాఫీ చేస్తా అని 15,000 కోట్లు చేసామని అసెంబ్లీ చెప్పి 23,000 కోట్లు పంది కొక్కు లెక్క తిన్నది మీ ప్రభుత్వం కాదా? తుమ్మల నాగేశ్వర గారు ఒకసారి చెప్పాలి. ఈ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ బాలని మొత్తం విముక్తి కలిగించినట్టు ఎవరు చేసినావు? ఒకటి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో రైతుల కళ్ళల్లో రక్తం చూసింది ప్రభుత్వం మీది. రైతు బంధు కోసం అడుక్కురు, కాలం నీళ్ళ కోసం అడుక్కురు, లాస్ట్కి పండించి యూరియా పత్రాల కోసం అడుక్కురు. ఇలా పంట పండితే ఆ పంటను కొనండి రాయని అడుక్కున్నా కానీ ఇలా అన్నం పెట్టాలని అడుక్కునే యాచకులు చేసిన అసమర్థ ప్రభుత్వం అనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక్కసారి గుర్తుపెట్టుకొని కేసీఆర్ గారు మీటింగ్ పెడితే ఎక్కడ పెడితే అక్కడ మీరు కూడా పెడుతున్నందుకు కేసీఆర్ గారు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ మీటింగ్ పెట్టి ఏదో రాష్ట్రానందం పొందుతున్నారు. మిమ్మల్ని రాళ్ళతో కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని కొంచెం యాద్ చేసుకో రేవంత్ రెడ్డి గారు.